ఇది ప్రజా చైతన్యం. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గురించి ఈసారి విస్తృతంగా రాజకీయ వర్గాల్లో చర్చ కనిపిస్తుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్ది రోజులు ఉందనగా దీని గురించి విస్తృతమైన చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇందుకీ పోస్టల్ బ్యాలెట్ గురించి ఎందుకు అందరూ చర్చించుకుంటున్నారు? పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏ విధంగా లెక్కించాలి? దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ ఎందుకు కొత్తగా కొన్ని నియమావళిని తీసుకొచ్చిందో కూడా రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే దేశంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏ విధంగా లెక్కించాలని చెప్పేసి అప్పటి నుంచి ఒక నిబంధన అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఫాలో అవుతూ వస్తుంది ఎన్నికల కమిషన్. కానీ ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు గురించి ఒక కొత్త నియమావళిని, కొత్త నిబంధనల్ని ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో మొన్న కొత్తగా ఒక నోటిఫికేషన్ అయితే బయటకు వచ్చింది. అందులో కొన్ని నియమాలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏ విధంగా లెక్కించాలి, వాటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆ నియమావళిని ఆయన విడుదల చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి పెద్ద ఎత్తున ప్రశ్నిస్తుంది. దేశం మొత్తం ఒక విధంగా పోస్టల్ బ్యాలెట్ల ఆ ఓట్ల ప్రక్రియ ఉంటే రాష్ట్రంలో ఎందుకు సడన్గా కొత్తగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎందుకు తీసుకొచ్చారు అని కూడా ప్రశ్నిస్తుంది. అయితే ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ విధంగా జరగాలి అని కోరిన విధంగానే కొద్ది రోజుల్లోనే ఎన్నికల కమిషన్ కూడా, ముఖ్యంగా ఏపీలో ఉన్న ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏమైతే కోరారో అదే నిబంధనల్ని వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో పెడుతూ ఆ నిబంధనలు తీసుకొచ్చారు. దాని ప్రకారమే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగినప్పటికీ కూడా ఎలాంటి సమాధానము లేదు. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారమే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఎందుకు ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల గురించి కానీ దాని ఎన్నికల ప్రక్రియ గురించి కానీ విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు? 2019 ఎన్నికలకు 24 ఎన్నికలకు ఆ ఓట్ల పర్సంటేజ్ ఏ విధంగా, పోలింగ్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సరే వాటి గురించి మనం మాట్లాడదాం. డేటా మన దగ్గర ఉంది. సో ఇది ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్క. ఇది 2019లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ చేసిన ఓట్ల సంఖ్య 2.62 లక్షలు. 2019 ఎన్నికల్లో 2,62,000 పోస్టల్ ఓట్లు రికార్డ్ అయ్యాయి లేదా నమోదయ్యాయి. అంతమంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య 4,97,000, దాదాపు 5 లక్షల ఓట్లు అన్నమాట. 5 lakh ఓట్స్. 2019లో 2.5 లక్షల ఓట్లు పోలైతే 2024 ఎన్నికల్లో దానికి డబుల్, దాదాపుగా 5 లక్షల ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల రూపంలో నమోదయ్యాయి. ఈసారి అదనంగా సచివాలయ సిబ్బంది చేరారు. అదనంగా 1.30 లక్షలు, అంటే 1,30,000 మంది కొత్తగా సచివాలయం సిబ్బంది విధుల్లోకి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల వాళ్ళందరూ కూడా ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ రూపంలో వినియోగించుకున్నారు. సో అందువల్ల పెరిగింది. హోమ్ ఓటింగ్ చేసిన వృద్ధులు, కొత్తగా ఎన్నికల కమిషన్ వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర నుంచే ఓటేసే వెసులుబాటు కల్పించడం వల్ల 13,700 మంది వృద్ధులు హోమ్ ఓటింగ్ను, పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు ఓటు వేయడానికి. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 12,700 మంది పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నారు. అత్యవసర సేవల సిబ్బంది, అంటే ఈ హాస్పిటల్ వాళ్ళు లేదా ఫైర్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా 27,100 మంది కూడా పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నారు. దాంతోపాటు వీడియోగ్రాఫర్లు, కెమెరా అసిస్టెంట్లు, జర్నలిస్టులు, ప్రైవేట్ డ్రైవర్లు, ఈ ఆర్టీసీ సిబ్బంది చాలామంది పోస్టల్ బ్యాలెట్ని ఈసారి వినియోగించుకున్నారు. నెంబర్ కరెక్ట్గా మనకు తెలియదు కానీ వాళ్ళందరూ కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నారు. సో అందువల్ల ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య 2019 ఎన్నికలతో పోల్చుకుంటే డబల్ అయ్యింది. 5 లక్షలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే వచ్చాయి. సో 5 లక్షలు చాలా కీలకమైంది. ఎందుకు కీలకమైందంటే 2014 ఎన్నికల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీకి, వైసీపీకి దాదాపు 5 లక్షల ఓట్ల తేడా. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 5 లక్షల ఓట్ల మెజార్టీతో 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. 2019 వరకు కూడా ప్రజలు పట్టి పీడించారు వాళ్ళు. 5 ఏళ్ళు కేవలం 5 లక్షల ఓట్లు.
అంటే ఇక్కడ 5 లక్షల ఓట్లు అంటే చాలా తక్కువేం కాదు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య 5 లక్షలు. 2014 ఎన్నికలు టీడీపీ గెలిచింది 5 లక్షల ఓట్లతో. సో 5 లక్షల ఓట్లు చాలా కీలకం. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపొందడానికి ఒక్క ఓటు కూడా కీలకమే. ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంటు. సో 5 లక్షల ఓట్లు ఈసారి ఎన్నికల్లో చాలా కీలకమైన ఓట్లు. అవి ఏ పార్టీకి పోలైనా వాళ్ళ విజయానికి చాలా వరకు ఈ ఓట్లు అనేవి చాలా కీలకం. కాబట్టి తెలుగుదేశం పార్టీ వీటిపైన ఈ ఎన్నికల్లో కన్నేసింది. ఈ 5 లక్షల ఓట్లు భారీగా పోలవడంతో అవి ఏ విధంగానైనా మన పంచకే రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ 5 లక్షల ఓట్లపైన తెలుగుదేశం పార్టీ కన్నేసింది, కూటమి పార్టీలన్నీ కలిపి. సో అందుకోసం వాళ్ళు ఏం చేశారు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఏదైతే ఉందో ఆ నిబంధనల్ని మార్చాలి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ని కోరారు. వాళ్ళు కోరిన విధంగానే ఎన్నికల కమిషన్ మొదటి నుంచి వాళ్ళు చెప్పినట్టు అధికారులు మార్చమంటే మార్చింది, అల్లర్లు జరుగుతున్నా చూస్తూ ఉండమంటే ఉండిపోయింది. తర్వాత ఇప్పుడు నిబంధనలు మార్చండి అని చెప్తే దేశంలో ఎక్కడా లేదు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఎక్కడ అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉంది. కానీ ఏపీలో మాత్రం కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి సిఈఓ. సో ఒకసారి వాటి గురించి మాట్లాడుకుందాం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏ విధంగా లెక్కిస్తారు? పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేవి సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ పైన సంబంధిత అధికారి, అంటే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకుంటారో దాన్ని వినియోగించుకునే ముందు ఎవరైతే కొంతమంది అధికారులు ఉంటారు, గెజిటెడ్ సైడ్ ఉండేవాళ్ళు, అది వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు ఎలాంటి అధికారులతో సంతకం పెట్టించుకోవాలని చెప్పేసి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సిగ్నేచర్ తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ డెసిగ్నేషన్ వాళ్ళ కింద రాయాలి లేదా ప్రింట్ చేయాలి. వాళ్ళు సీల్ కూడా వేయాలి. ఫలానా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ అని సీల్ పెట్టి ఆయన ఏ క్యాడర్లో ఉన్నారు, ఆయన డెసిగ్నేషన్ ఏంటి, సీల్తో పాటు ఆయన సిగ్నేచరు. ఇలా ఉన్న పేపర్ మీద ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటున్నారో వాళ్ళు తమ ఓటు అక్కడ మెన్షన్ చేసి ఆ పేపర్ని మడిచి ఆ బాక్స్లో వేయాలి. తర్వాత కౌంటింగ్ చేసినప్పుడు ఎవరి బ్యాలెట్ పేపర్లో ఆ సంబంధిత అధికారి డిసిగ్నేషన్ అనమాట, అంటే గ్రీన్ ఇంక్ సైన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిసిగ్నేషన్ ఉండాలి, వాళ్ళ స్టాంప్ ఉండాలి, వాళ్ళ సిగ్నేచర్ ఉండాలి. ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని వ్యాలిడ్ ఓటుగా ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో లెక్కించేది. ఒకవేళ సీల్ లేకపోయినా లేదా వాళ్ళ డిసిగ్నేషన్ సంబంధించిన డీటెయిల్స్ తప్పుగా ఉన్నా, అవి లేకపోయినా, వాళ్ళ సిగ్నేచర్ లేకపోయినా అది వ్యాలిడ్ ఓట్ కాదు, దాన్ని కౌంట్ చేసేవాళ్ళు కాదు. అయితే 2019 ఎన్నికలకు సంబంధించి 2023 సంవత్సరంలో కొత్తగా కొన్ని సడలింపులు ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఏంటంటే సీల్ లేకపోయినా పర్వాలేదు, సీల్ ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఆ సంబంధిత వ్యక్తి యొక్క సిగ్నేచర్ ఉండాలి. దాని కింద కనీసం పెన్నుతో అయినా ఆయన పేరు పూర్తిగా రాసి దాని కింద ఆయన డిసిగ్నేషన్ ఏంటి, ఆయన ఐఏఎస్ ఆఫీసరా లేదంటే మరొక వ్యక్తి అని చెప్పేసి ఆయన డిసిగ్నేషన్ కూడా క్లియర్గా రాసి ఉండాలి. అలాంటి పేపర్ మీద వేసిన ఓటే చెల్లుబాటు అవుతుంది అని చెప్పారు. 2024 ఎన్నికల్లో కూడా అదే నియమం అమల్లో ఉంది. కానీ ఈసారి టీడీపీ వాళ్ళ కోరిక మేరకు మన స్టేట్లో ఎన్నికల కమిషన్ ఏం చేసింది అంటే ఆ బ్యాలెట్ పేపర్ మీద, ఇది బ్యాలెట్ పేపర్ అనుకుంటే ఆ బ్యాలెట్ పేపర్ మీద సంబంధిత అధికారి యొక్క సిగ్నేచర్ ఉంటే చాలు, సిగ్నేచర్ కోడ్ గెలుకుంటే చాలు. సిగ్నేచర్ అనేది కోడ్ గెలుగుతారు ప్రతి ఒక్కరు కూడా, క్లియర్గా ఉండదు. మనం కనీసం ఆ సిగ్నేచర్ చూసి ఇది ఎవరి సిగ్నేచర్ అని కూడా మనం చెప్పే పరిస్థితి ఉండదు. కింద వాళ్ళ పూర్తి పేరు లేకపోయినా పర్వాలేదు, లేదా వాళ్ళ డిసిగ్నేషన్ లేకపోయినా పర్వాలేదు, సిగ్నేచర్ ఉంటే చాలు, దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి ఒక కొత్త నియమావళిని ఎన్నికల కమిషన్ బయటకు తీసుకొచ్చింది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో. సో ఒక సిగ్నేచర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ప్రసాద్ అని చెప్పేసి కోడ్ గెలిచినట్టు మొత్తం గెలిగేస్తున్నాను ఒక బ్యాలెట్ పేపర్ మీద, కింద డెసిగ్నేషను లేదా స్టాంప్ ఉండదు, డిసిగ్నేషన్ ఉండదు, నా పేరు పూర్తిగా రాసి కూడా ఉండదు, గెలికేసి ఇచ్చేస్తాను అనమాట. ఎవరైనా ఒక పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుని ఒక పర్సన్కి ఆయన తీసుకెళ్ళి ఓటు పెట్టేసి ఇంకా ఇచ్చేస్తాడు. అది కౌంటర్ రోజు తీస్తారు, చూసి ఓకే కోడ్ గెలిచినట్టు గెలికేసి ఉంటుంది కదా సిగ్నేచరు, ఓకే ఇది వ్యాలిడ్ అయిన పేపరే చెప్పేసి దాన్ని కౌంటింగ్ చేసేసి కౌంటింగ్ ప్రక్రియలో ఇంక దాన్ని అంటే మంచి వ్యాలిడ్ ఓటు అని చెప్పి కౌంటింగ్ చేస్తారు. ఇప్పుడు నేను సంబంధిత అధికారినా, ఏదైనా నాకు గ్రీనింగ్ సైన్ అర్హత ఉందా, నాకు ఏమీ లేవు, నాకు అసలు నా సంబంధిత అధికారినే కాదు, నా సంబంధమే లేదు, కానీ కోడ్ గెలిచినట్టు గెలికేస్తే నా సిగ్నేచరు. అంటే
అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఎవరైనా సిగ్నేచర్ పెట్టేయచ్చు, ఎవరు పెట్టేసినా పర్లేదు, మీ డీటెయిల్స్ కింద ఉండాల్సిన అవసరం లేదు, మీ సీల్ ఉండాల్సిన అవసరం లేదు, ఎవడు పెట్టేసినా పర్లేదు, సిగ్నేచర్ ఉందా లేదా, అది రామన్న అవ్వచ్చు, లేదంటే సుబ్బన్న అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, ఎవడో ఒకటి సిగ్నేచర్ పెట్టేస్తే చాలు, దాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పి ఈసారి చెప్తున్నారు. ఒకవేళ ఈ సిగ్నేచర్ పైన ఎవరైనా అభ్యంతరం తెలిపితే, ఎవరైతే ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకుంటారో వాళ్ళకి ఎవరైతే సిగ్నేచర్ పెడతారో వాళ్ళందరి సిగ్నేచర్లు మేము ముందుగానే సేకరించి పెట్టుకుంటాం. ఒకవైపు వాళ్ళందరి సిగ్నేచర్లన్నీ కూడా మేము ముందుగానే సేకరించి పెట్టుకోబోతున్నాము. అందరి సిగ్నేచర్లు అందరివి కూడా ఎవరైనా అభ్యంతరం తెలిపితే మా దగ్గర 1 నుంచి ఒక 200 ఒక 300 సిగ్నేచర్లు ఉంటాయి. ఫలానా రామయ్య సిగ్నేచర్ ఇక్కడ పేపర్లో ఉంటుంది, రామయ్యని కోడిగలిగినట్టు గెలికేస్తాడు ఆయన కూడా. ఎవడైనా అభ్యంతరం చెప్తే, టీడీపీ వాడు కానీ వైసీపీ ఏజెంట్ కానీ అభ్యంతరం చెప్తే, ఈ గెలికి ఉన్న సిగ్నేచర్ని ఈ 100 మంది లిస్టులో ఈ కోడ్ రాత ఎక్కడుంది అని చెప్పి చూసి, ఈ కోడ్ రాత 98వ ప్లేస్లో ఉంది, 98వ ప్లేస్లో ఉంది, సో ఈ 2 మ్యాచ్ అయ్యి ఈ కోడ్ రాత ఈ సిగ్నేచర్ అనేది సుబ్బయ్య అనే పర్సన్ది కాబట్టి ఈయన వ్యాలిడ్ ఆఫీసరే అని చెప్పేసి మేము కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ డౌట్ క్లియర్ చేసి అప్పుడు ఓకే చేస్తామని చెప్పి ఆ నిబంధనల్లో కూడా వాళ్ళు రాసుకొచ్చారు. ఎందుకే ఆ సిగ్నేచర్ పెట్టే వ్యక్తి ఎవరు, ఆ 200-300 మందే పడతారు సిగ్నేచర్, చాలామంది పడతారు. ఆ సిగ్నేచర్లన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు, అందులో ఈ సిగ్నేచర్ ఎక్కడుందో మీరు ఎక్కడ సరిపోల్చుకుంటే దానికి ఎంత సమయం పడుతుంది, ఇదంతా కూడా చూస్తుంటే అసలు ఫెయిర్గా లెక్కింపు ఉంటుందా, బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుందా? దానికంటే అసలు ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు విషయంలో సిగ్నేచర్ ఉండాలి, సిగ్నేచర్తో పాటు వాళ్ళ పూర్తి నేమ్ పెన్నుతో అయినా కనీసం రాయాలి, వాళ్ళ డిసిగ్నేషన్ కూడా కింద రాసి ఉండాలి అని చెప్పారు. ఎవరైనా అభ్యంతరం తెలిపినా సరే వాళ్ళ నేమ్ బట్టి, వాళ్ళ డిసిగ్నేషన్ బట్టి వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. అది చాలా తొందరగా డౌట్ క్లారిఫై అవుతుంది. అది ఎన్నికల పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫెయిర్గా లెక్కించడం అంతే తప్ప ఏదో డాక్టర్ మందుల చీటీ రాసినట్టు ఉండే సిగ్నేచరు పట్టుకొని అది వ్యాలిడ్ అని చెప్పేసి ఈరోజు ఎన్నికల కమిషన్ నిబంధనలు తీసుకురావడం చాలా తప్పైన విషయం అది. అంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్ని ఫెయిర్గా కౌంట్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. 5 లక్షలుగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాకుండా తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలి. అందుకోసమే కొత్తగా ఈ నిబంధనలు తీసుకొచ్చి అడ్డగోలుగా ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి తెలుగుదేశం పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని నిబంధనలు ఆంధ్రాకే ఎందుకు వచ్చాయో, మరి ఎన్నికల కమిషన్, సెంట్రల్లో ఉన్న ఎన్నికల కమిషన్ అసలు ఏం చేస్తుందో, ఆంధ్రాలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత అడ్డగోలుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంటే, ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమీ చేయలేని పరిస్థితి. కనీసం కౌంటింగ్ ప్రక్రియ రోజైనా కొంచెం ఒక మాట అడిగే వాళ్ళు, కొంచెం ధైర్యంగా ప్రశ్నించే ఏజెంట్లు మేము పెట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటే అది కూడా తప్పు అనే విధంగా ఈరోజు తెలుగుదేశం మీడియా వార్తలు రాస్తుంది. వాళ్ళు నిబంధనలు పాటించరంట, వాళ్ళు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కొడతారంట అని చెప్పి తప్పుడు వార్తలు ప్రచురిస్తుంది తెలుగుదేశం మీడియా. కాబట్టి ఎన్నికల కౌంటింగ్ ఫెయిర్గా జరుగుతుందన్న నమ్మకం రాష్ట్రంలో ఉన్న ప్రజలకైతే లేదు. ఎప్పటికైనా కౌంటింగ్ ప్రక్రియను ఫెయిర్గా జరిపి ప్రజల తీర్పుకు ఎన్నికల కమిషన్ కూడా తలొగ్గాలని చెప్పి ఎంతోమంది ప్రజలు కోరుకుంటున్నారు.